చూద్దాం. చూడండి కొన్ని మాటలు బైబిల్ నుంచి మనం సంఖ్యాకాండం చూద్దాం. సంఖ్యాకాండము 19వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు చూద్దాం. యెహోవా మోసే అహరోనులకు ఇలాగూ సెలవిచ్చెను, యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఏదనగా ఇశ్రాయేలీయులు కలంకము లేనిదియు మచ్చ లేనిదియు ఎప్పుడును కాడి మొయ్యనిదియు అయినా ఎర్రని పెయ్యను వారితో చెప్పును. హల్లెలూయా, హల్లెలూయా కదా. ఇక్కడ ధర్మశాస్త్ర గ్రంథంలో మనం చూస్తే ప్రభు అయినటువంటి దేవుడు లేక ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు మోసేకు అహరోనులకు సెలవిచ్చాడు. ఆయన నిజంగా ఒక వెర్రటి పెయిను ఏం చేయాలి? బలి ఇవ్వాలి. బలి ఇవ్వాలంటే అది ఎలా ఉండాలి? కలంకం అంటే కన్ను గుడ్డి కానీ కాలు కుంటి కానీ ఎలాంటి రోగము లేనిదై ఉండాలి. ఇంకా మచ్చ ఎక్కడ కూడా నల్ల కానీ తెల్ల కానీ పొడవంటకూడదు. అది ఎలా ఉండాలంటే ఎర్రగా ఉండాలి, ఎర్రని పెయ్య అయి ఉండాలి. దాని మెడ మీద ఎప్పటికీ కాడిమాను పెట్టకూడదు. హల్లెలూయా, కాడి పెట్టకూడదు. అలాంటి ఎర్రని పెయ్య కావాలని చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? రాకట ముందు ఇది జరగాలన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రాకట ముందు దీని బలి ఇవ్వాలి. ఎప్పుడంటే తిరిగి మూడోసారి ఇప్పుడు యెరూషలేము కట్టబడాలి. ఏం కట్టబడాలి? యెరూషలేము కట్టబడాలి. కట్టబడిన యెరూషలేములో దీన్ని ఏం చేయాలి? ఏమి ఇవ్వాలి? చెప్పలేదు ఎవరు? బలి ఇవ్వాలి. దీనికి ఏమండకూడదు? బలి ఇచ్చేదానికి కలంకం ఉండకూడదు, మత్సాలు ఉండకూడదు, ఎప్పటికీ కాడి దాని భుజం మీద మెడ మీద పెట్టకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ధర్మశాస్త్ర ప్రకారము దీనిని సిద్ధపరిచి ఉండాలని చెప్పాడు దేవుడు. అయితే యూదులు దీన్ని ఏం చేస్తారంటే ఎత్తికారు, ఆ పెయ్యను కొన్నారు, కనుగొన్నారు. దానిని సిద్ధపరిచి ఏం చేస్తున్నారంటే దాన్ని జాగ్రత్తగా పెట్టుకొని ఉన్నారండి ఇప్పుడు. హల్లెలూయా. ఆల్రెడీ చాలా చోట్ల వెళ్ళి వెతికి అలాంటిది కనుగొని ఎక్కడ కూడా దానికి మచ్చలేని దానిని కనుగొని దానిని ఉంచవలసిన స్థలంలో ఉంచి దానిని పెంచుతున్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే యుద్ధాలు స్టార్ట్ అయ్యాయి. ఏం స్టార్ట్ అయ్యాయి? యుద్ధాలు స్టార్ట్ అయ్యాయి. దేనికోసం? యెరూషలేములో ఇశ్రాయేలీయులకి లేక పాలస్తీనాకు విరాకు యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి? దేనికోసం జరుగుతున్నాయి చెప్పాలి కదా. అక్కడ కట్టిన మక్కా మసీదు, కట్టిన జెరూసలేం, ఈ రెంటని బట్టే కదా యుద్ధాలు జరుగుతున్నాయి. హల్లెలూయా. ఈ రెంట కొరకే యుద్ధాలు జరుగుతున్నాయి అక్కడ. అయితే ఇప్పుడు 2 సార్లు అయిపోయింది. 3వసారి యెరూషలేము నూతనముగా ఆ స్థలంలో కట్టాలి అన్నది యూదుల యొక్క ఉద్దేశము, దేవుని యొక్క చిత్తం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఇశ్రాయేలీయులకి మరి సొలొమోను రాజు ద్వారా ఆ స్థలమును ప్రత్యేకించి కట్టించినటువంటి మందిరం. హల్లెలూయా, హల్లెలూయా. అది నూతనంగా 3వసారి కట్టబడాలంటే కదా అప్పట్లా జరగదు. ఎప్పుడులా? ఆ మందిరం ఎన్ని సంవత్సరాలు కట్టారు? 40, దాదాపు 45 సంవత్సరాలు కట్టారు దాన్ని. హల్లెలూయా. ఇప్పుడు 45 సంవత్సరాలు కాదు, ఇప్పుడు టెక్నాలజీ. దేవునికి స్తోత్రం. రాత్రిలోనే దాన్ని ఏం చేయగలరంట? ఆ స్థలంలో కూర్చోబెట్టగలరని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాంటి టెక్నాలజీ అంటే అలాంటి జ్ఞానం కలిగి ఉన్నారన్నమాట. అంటే దానిని కట్ చేసి ఆ పేస్లో పెట్టి ఆ దానిని వధిస్తారు, బలిస్తారని చెప్పేసి దేవుని వాక్యము సెలవిస్తుంది. అయితే ఈ బలి ఇచ్చే ఎర్రని పెయ్య వాళ్ళు సమకూర్చుకున్నారంట. ఎందుకంటే సిద్ధపాటు కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సిద్ధపాటు కలిగి ఉన్నారు.
సూచనలు, గుర్తులు వాళ్ళు కనుగొన్నారు. మన యొక్క జీవితంలో కూడా ఇలాంటి కార్యాలు, లేకపోతే ఇలాంటి సూచనలు, ఇలాంటి ఉపద్రవం జరిగినప్పుడు నువ్వు ఏం చేసుకోవాలంటే ధైర్యం పడ్డమే కాదు, కానీ నువ్వు మారు మనసు పొందాలి. నీ కుటుంబస్తులకు, నీ పక్క వాళ్ళకు కూడా చెప్పాలి. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు రాకటకు సూచనలు. అందుకే నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ యేసుక్రీస్తు తిరిగి ఆయన ఎక్కడి నుంచి అహరోనమయ్యాడంటే అదే ఒలీవల కొండ మీదకి వస్తాడండి. ఒకవేళ ఇది కదా, చాలామంది కూడా సైన్స్లు ఏంటంటే తెలియదు. అంటే ఇప్పటికే ఆ మందిరానికి పునాదులు వేయబడ్డాయి కదా, యుద్ధాలు జరుగుతున్నాయి, ఎవరు వచ్చే అవకాశం లేదు. ఈ లోపలనే పునాదులు కూడా వేయబడ్డాయిన వాళ్ళు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఇలాంటి ఉపద్రవం జరిగేటప్పుడే, యుద్ధాలు జరిగేటప్పుడే దేవుడు కదా దానిని సిద్ధపరుస్తాడని కూడా ఒక ఆలోచన. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నేను చెప్తున్నాను, అది కట్టలేదనుకో ఇప్పట్లో, లేక అది జరగలేదనుకో ఇప్పట్లో. అందుకంటాడు చూడండి, అపోస్తుల కార్యములు చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. 1వ అధ్యాయం 12వ వచనం చదువు. అప్పుడు వారు ఎక్కడ? ఒలీవల వనము అనబడిన కొండ నుండి యెరూషలేమునకు కదా, దగ్గరే యెరూషలేమునకు ఒలీవల కొండకు ఎంతంటే చాలా దగ్గర. అంటే విశ్రాంతి దినము ఎక్కువ నడవకూడదు, ధర్మశాస్త్ర ప్రకారం ఏ పని చేయకూడదు. అయితే ఇది నడవగలిగినంతే ఉంది కదా. అక్కడ యెరూషలేముకు ఒలీవ కొండకు ఎంత ఉంది? నడవగలిగినంతే. అంటే ఇది నిజంగా మనం చూస్తే విశ్రాంతి దినం అంటే శనివారం. హల్లెలూయా కదా, అంత దగ్గరలో ఉంది. అయితే దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఎక్కడి నుంచి అయినా ఆరోహణమయ్యాడు? ఎక్కడి నుంచి అయ్యాడు? ఆ కొండ మీద నుంచి. 40 దినములు శిశువులతో, ప్రజలతో మాట్లాడిన తర్వాత ఒలీవల కొండ మీదకి ఎందుకు ఎక్కాడంటే మళ్ళీ అక్కడనే ఆయన పాదము మోపబోతున్నాడు. చప్పటి కొడదాం ఒకసారి, హల్లెలూయా. రెండో రాకటలో కూడా ఆ ఒలీవ కొండపైకి ఆయన దిగి వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు ఈ కొండ మీద నుంచి ఆయన మరి నిత్యంగా ఎక్కడికి ఆరోహణమయ్యాడు? పరలోకానికి ఎక్కిపోయాడు, ఆ యొక్క ఒలీవ కొండ మీద నుంచి. అయితే యెరూషలేముకు దానికి ఎంత ఉంది? నడవదగినంత దగ్గరే, ఎక్కువ కాదు. అయితే ఈ యొక్క యూదులు అక్కడి నుంచి అయినా, ఎక్కడి నుంచి? ఆ ఒలీవ కొండ మీద నుంచి అయినా సరే యెరూషలేము దేవాలయం చూస్తూ ఇలా కళ్ళతో ఆ బలిని, ఆ ఎర్రని పయ్యను ఇక్కడ కూడా, ఎక్కడ? ఒలీవ కొండ మీద కూడా బలి ఇస్తారనేది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు అక్కడ నిలుస్తాడు, అక్కడి నుంచి ఆయన ఆరోహణమయ్యాడు, అక్కడికి వస్తాడని చెప్పేసి అక్కడి నుంచే వీళ్ళు ఏం చేస్తారంటే యాజకులు కదా దానిని బలి ఇచ్చి దాని రక్తమును ఏం చేయాలి? వాళ్ళు ఒలికించాలి 7 మార్లు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఎట్లా అంటే యెరూషలేమును చూస్తూ, ఆ మందిరాన్ని చూస్తూ వీళ్ళు ఎదురుగా దాని నుంచి ఆ పని చేస్తారనేది దేవుని యొక్క వాక్యం. అందుకే ప్రతి విషయంలో కూడా మనం ఎలాగ ఉండాలంటే మెలకువ కలిగి ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలి. మన జీవితాలలో మనలో ఉన్నటువంటి నిరుత్సాహమును విడిచిపెట్టాలి. సాతానుగాడు దేవుని దగ్గరికి రానివ్వడు. ఎందుకంటే ఎంతకు దినాలు దేవుడు ఎంత ప్రయాసపడుతున్నాడో అంతకు 2 అంతలు సాతానుగాడు ప్రయాసపడుతున్నాడు. ఎందుకో తెలుసా? వాని ఉద్దేశం ఏంది? ఎవరిని నిత్య జీవంలోనికి చేర్చకూడదు, నాతో పాటు నరకానికి తీసుకెళ్ళాలి. సాతానుగాడు వానితో పాటు నరకానికి తీసుకెళ్ళాలన్నదే వాని ఉద్దేశం. చాలామంది కూడా ఎలాగున్నాం చెప్పండి, సాకులు చెప్తూ ఉంటాం. చర్చికి పోవాలంటే దూరం అని చెప్పేసి, చర్చికి పోవాలంటే రేపు వారం పోదాం లేని, చర్చికి పోవాలంటే ఈ వారం నిందం లేని రకరకాల సాకులు కదా కలిగి ప్రజలు ఇంకా జీవిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అలా ఉండుట దేవుని చిత్తము కాదు. సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుని రాకటకు నువ్వు సిద్ధపడి నీ కుటుంబాన్ని నువ్వు సిద్ధపరచుకోవాలి.
అలా లేకుండా ఉంటే నీ ప్రయాస వ్యర్థమే. అందుకే అంటాడు చూడండి, ఇక్కడ అదే సంఖ్యాకాండం చూద్దాం చూడండి, 17వ వచనం చూద్దాం. 19వ అధ్యాయము 17వ వచనం మీకు క్లారిటీగా అర్థమవుద్ది. 17వ వచనం, అపవిత్రుని కొరకు వారు పాప పాత్రలలో వేయబడిన ఆ భస్మము పవిత్రుడైన ఒకడు హిస్సోపు తీసుకొని ఆ గుడారము మీదను దానిలోని సమస్తమైన శవమునే కానీ సమాధినే కానీ దేనిని గురించి తెలుసుకుంటున్నాం మనము. దేనిని బలిస్తారంట? ఎర్రని వెయ్య. దాంట్లో ఏమీ లేదు, కలంకమైనను ముడతైనను మత్సైనను దాని మెడ మీద కాడి ఎప్పటికీ పెట్టనిది. అది ఎలాగుండాలంటే కదా, నిజంగా ఏ లోపము లేనిదై ఉండాలి కదా. ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే కదా, ఇలాంటి వారి మీద చల్లాలంటే, ఎవరి వారి మీద? సమాధులలో కానీ లేకపోతే శవము, ఇవన్నీ కూడా. ఎందుకంటే ప్రాయశ్చిత్తాన్ని కలిగినటువంటి బలిది కదా. దానిలోని చల్లడానికి కదా జమకల్ అంటే పాత్రలు కూడా, దాంట్లో ఒలిగించడానికి ఆ పాత్రలు కూడా నిజంగా కనుగొన్నారంట. ఎందుకంటే అక్కడ తవ్వకాలలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు తువ్వేటప్పుడు నిజంగా ఆ పాతకాలం యెరూషలేములో ఉన్నటువంటి పాత్రలు కూడా, ఎందుకంటే ఆ పాత్రలు పరిశుద్ధమైనవి, ప్రత్యేకమైనవి, దానిలో నుంచి ఒలికించాలి ప్రతి ఒక్కరి మీద ప్రాయశ్చిత్తం. ఆ పాత్రలు కూడా కనుగొని అన్నిటినీ సిద్ధపరచుకున్నారంట యూదులు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎర్రని పైను తర్వాత ఇంకా ఆ పాత్రలను ఇవన్నిటిని కూడా వాళ్ళు కనుగొని ఇవన్నిటిని కూడా వాళ్ళు ఏం చేసుకున్నారంటే సిద్ధపరచుకున్నారంట దేవుని యొక్క చిత్తము కొరకు. ఎందుకంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన వస్తాడు. ఆయన వచ్చినప్పుడు కదా ఆ చుట్టూ గుడారము చుట్టూ అంతా కూడా ఏం చేయాలంట? వాటిని ఆ పాత్రలు వేసుకుని ఏం చేయాలి? ఒలికించి అన్నిటినీ ప్రాయశ్చిత్తాని కొరకు వాటిని పోషించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ కూడా ఏంటంటే మనం చూస్తున్నాం చాలా మటుకు కూడా ఇవన్నీ కూడా సిద్ధపరచుకున్నారు, వాళ్ళు సిద్ధపాటు కలిగి ఉన్నారు. దేవుని రాకట ఎప్పుడైనా వస్తుంది కనుక వాళ్ళు ఇవన్నీ సమకూర్చుకొని పెట్టుకున్నారంట. అదే సిద్ధపాటు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎర్రని పైను సంపాదించుకున్నారు. మరి ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి పాత్రలను కొన్ని పాత్రలను కనుగొన్నారు. ఇవి కూడా వాళ్ళు జాగ్రత్త పెట్టుకున్నారు. ఇవి కూడా ఎలాంటి అంటే కదా బంగారు మరి పాత్రలు ఇవన్నీ కూడా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నిటిని కూడా వాళ్ళు ఏం కలిగి ఉన్నారంటే సిద్ధపాటు కలిగి ఉన్నారు. మన జీవితాలలో మనం కూడా ఎలాగుండాలి, ఏ విధంగా ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా? అందుకే ఇక్కడ 4వ వచనం కూడా చూడండి, ఎన్నికొద్దాం. 4వ వచనం, యాజకుడైన ఎలియాజరు దాని రక్తములోనిది కొంచెము వేలితో తీసి ప్రత్యక్షము, దేవుడు ఎక్కడైతే ప్రత్యక్షత కాబోతున్నాడో, ఎక్కడైతే ఆయన రాబోతున్నాడో, ఎక్కడైతే ఆయన పాదాన్ని మోపబోతున్నాడో అక్కడ ఏం చేయాలంట? ఎవరైనా ఎలియాజరు ఎవరు? యాజకుడు. ఈయన ఎవరిలో నుంచి? యూదులు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యూదుల సంతతి. అహరోను నిజంగా వీళ్ళటువంటి మరి యాజకులు వాళ్ళు. ఎలియాజరు ఆయన నిజంగా ఏం చేస్తాడంట? ఏలితో 7 మార్లు ప్రోక్షింపవలను, దహింపవలను. దాని చర్మమును మాంసమును రక్తమును మరియు ఆ యాజకుడు
అప్పుడు ఆ యాజకుడు బట్టలు ఉతుక్కుని నీళ్లతో ఏమైనను ఇవన్నీ కూడా జరగబోతున్నాయి. ఇవన్నీ కూడా దేవుడు యూదులు ఇవన్నీ చేయాలి. అందుకే వాళ్ళు నిజంగా ఎవరిని నమ్మలేదంటే ప్రభువైనా యేసుక్రీస్తును, వచ్చేది యేసు ప్రభువే. హల్లెలూయా. వాళ్ళు ఇవన్నీ కూడా భద్రపరుచుకున్నారు, ఇవన్నీ కలిగి ఉన్నారు. వాళ్ళు ఏమేమి కలిగి ఉండాలనో ధర్మశాస్త్రం ఏమైతే చెప్పిందో ఇవన్నిటిని వాళ్ళు సిద్ధపడి ఉన్నారు. దేవుని స్తోత్రం. వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఎవరి కోసం అంటే మెషియా కోసం. హల్లెలూయా. ప్రభువైన యేసు క్రీస్తు సజీవం కలిగిన దేవుని కొరకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎదురు చూస్తున్నారు. కానీ వీళ్ళందరూ కూడా మనం చూస్తే యేసు ప్రభు వచ్చాడు కానీ నమ్మలేదు, యేసు ప్రభు వచ్చాడు కానీ విశ్వసించలేదు, యేసు ప్రభు వచ్చాడు కానీ ఆయనను సిలువకేశారు. హల్లెలూయా. వీరు మరొక మెస్సీయ కొరకు ఎదురు చూసి ఇవన్నిటిని కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, సిద్ధపరచుకున్నారు. ఆయన వచ్చాడు, రక్తం చెందించాడు కదా, మనందరి పాపముల కొరకు కదా, ప్రాయశ్చిత్తము ఆయన చెల్లించాడు, తిరిగి వెళ్ళాడు. కానీ ఇన్ని చేసినా కూడా వాళ్ళు ఎలాగున్నారంటే మెస్సీయ కోసం ఎదురు చూసి వాళ్ళు నిజంగా ఈ పాత నిబంధనలు ఉన్నటువంటి నియమమును వాళ్ళు ఖచ్చితంగా పాటించి సిద్ధపాటు కలిగి ఉన్నారని లేఖనం చలవిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చూద్దాం, చూడండి ఇక్కడ రోమీలకు రాసిన పత్రికలు చూద్దాం. చూడండి, రోమీలకు రాసిన పత్రికలు మనం చూద్దాం. రోమా 11:25 కూడా చూద్దాం. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనుకున్నట్లు ఈ మర్మము మీరు కదా. ఈ మర్మము ఎవరు చెప్తున్నారు? పౌలు గారు చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? రోమా సంఘానికి చెప్తున్నాడు, రోమీలకు సంఘానికి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము అదేమనగా కదా, ఎవరి ప్రవేశము? యేసుక్రీస్తు రాకటలో అన్యజనులు కూడా నమ్మిండ్రు, అన్యజనులు కూడా మందిరానికి ప్రవేశిస్తూ ఉన్నారు, అన్యజనులు కూడా యేసుక్రీస్తు దేవుడిని అంగీకరించారు. నమ్మంది ఎవరు చెప్పండి? నమ్మంది ఎవరు అమ్మ? నమ్మంది ఎవరు? ఎవరు చెప్పట్లేదు. క్రైస్తవులు కదా, యూదులు. ఇప్పుడు మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం? యేసు ప్రభువు కదా. పౌలు అదే చెప్తున్నాడు. పౌలు కూడా ఎవరంటే ధర్మశాస్త్రానికి చెందినవాడు, ధర్మశాస్త్రాన్ని చదివినవాడు, ధర్మశాస్త్ర ప్రకారము అనుసరించి కొనసాగిస్తున్నటువంటి వ్యక్తి. దేవుడు ఎవరో తెలుసుకున్న తర్వాత నిజంగా రోమా సంఘంలో రోమీలకు రాసిన పత్రికలో తిరిగి వారికి చెప్తున్నాడు, సహోదరులారా, మీకు మీరే బుద్ధిమంతులమని. ఇది మర్మము. ఏ మర్మము? క్రీస్తు ప్రత్యక్షమవుట మర్మము. ఈ మర్మాన్ని తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు. ఎందుకంటే యేసు ప్రభు తెలుసు కదా. హల్లెలూయా. యేసు ప్రభు తెలుసు కదా. యేసు ప్రభు ఎవరో తెలుసు అంటారు మీరు కూడా. అవి కాదు మీరు తెలుసుకోవాల్సింది. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు, వచ్చాడు మన కొరకు ఏమయ్యాడు, తిరిగి మళ్ళీ ఆయన వెళ్ళిపోయి ఎందుకు వస్తాడని నువ్వు తెలుసుకోవాలి. హల్లెలూయా. అందుకే నిజంగా 3 ఆయన జననం, మరణం, పునరుద్ధానం, ఈ 3 ప్రతి మనిషి తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ఈ నామంలోనే ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఆయన ఎందుకు జన్మించాడు, ఎందుకు మరణించాడు, ఎందుకు తిరిగి లేచాడు? హల్లెలూయా, హల్లెలూయా. ఈ 3 తెలుసుకోగలిగావా నువ్వు? ఎందుకంటే సాతానుగాడు లేక ఎవరొకరు ఏదో ఒక బీజం వేస్తారు, ఆ బీజం వాళ్ళలో పడితే ఇదే కరెక్ట్ అని మనల్ని ఫాలో అవుతూ ఉంటారు. అది కరెక్ట్గా దేవుని వాక్యం కరెక్టు. దేవుని వాక్యమేనండి, వాక్యానుసారంగా జీవించండి, మీరు దేవునితో కూడా ఎత్తబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నేను చెప్పేది బోధకుల విషయంలోనే. రకరకాల బోధించే వాళ్ళు ఉన్నారు. అవన్నీ కూడా రకరకాల బోధలు ఎలాగొచ్చాయంటే వారి వారి డినామినేషన్లు బట్టి వచ్చాయి. దేవుడు ఒక్కడే, యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన నామమే కనపరచబడాలి, ఆయన నామమే
ఎల్లప్పుడూ పూజించబడాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన మన కోసం పుట్టాడు. ఎందుకు పుట్టాడు? రక్షించడానికి. ఎందుకు చనిపోయాడు? మనం బ్రతకడానికి. మన పాపాల కోసం ఆయన ప్రాణం పెట్టాడు. తిరిగి ఎందుకు పునరుద్ధానుడయ్యాడు? ఆయన ఉండే స్థలంలో మనం కూడా ఉండాలని. హల్లెలూయా, హల్లెలూయా. ఇది గ్రహింపు లేదు యూదులకు. ఎవరికి లేదు? యూదులకు. అన్ని జనులు కూడా యేసుక్రీస్తు రాకటలో ప్రవేశం జరిగిందంట. ఇప్పుడు జరగంది ఇప్పుడు ప్రవేశించింది ఎవరంటే యూదులే. యూదులు ఎలాంటి వారంటే మొండివారు. దేనిని పట్టుకోవాలంటే ధర్మశాస్త్రమనే. హల్లెలూయా. ధర్మశాస్త్రం లేకమే వారు కొత్త నిబంధన నమ్మరు. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఎందుకు వచ్చాడో వాళ్ళు ఎరగరు. ఆయన ప్రవక్తగానే నమ్ముతారు. హల్లెలూయా. అంటే ఆ గుంపంతా అలాగే ఉంటుంది, ఆ బ్యాచ్ అంతా అలాగే ఉంటుంది. వారు ఎప్పటికి కూడా యేసు కదా, కొంతమంది దేవుని కుమారుడిని నమ్ముతాం, దేవుడిని మేము నమ్మమంటారు. కొంతమంది ఏమంటారంటే యేసు ప్రవక్త, ఆయన దేవుడు కాదు. హల్లెలూయా. అన్ని నమ్ముతున్నారు ప్రజలు. అందుకే ఇక్కడ ఏమంటున్నారు? అన్ని జనుల ప్రవేశము సంపూర్ణ మగు వరకు ఇశ్రాయేలునకు ఏం కలుగుద్దంట? ఇశ్రాయేల్ అంటే ఎవరు? యూదులే. ఇప్పుడు బలిచ్చేది ఎవరు? ఇశ్రాయేలే కదా. యెరూషలేం సియోను కదా, యెరూషలేం ఇజ్రాయేలే. హల్లెలూయా కదా. కొంత మట్టుకు ఇజ్రాయేల్కి ఏం కలుగుద్దంట? కఠిన మనసు. అంటే వాళ్ళు నమ్మరంట, కఠినంగా ఉంటారంట. ఇంకా ఎందుకంటే తెలుసు మనకు, చూస్తూ వస్తున్నాం. వచ్చింది యేసుప్రభు అంటే కాదంటున్నారు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు కఠిన మనసు కలిగి వారు ఎవరి కోసం చూస్తున్నారంటే చంపింది మెస్సయ్యను మనమే కదా, ఆయన తిరిగి చెప్పాలి, తిరిగి లేలా. ఎవరు? యేసుప్రభు లేలా. ఇది కూడా వాళ్ళలో పడింది, ఈ వాక్యం కూడా, ఈ మాట కూడా. అందుకే వాళ్ళు ఇప్పటికీ నమ్మట్లేదు యేసుప్రభును. ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయాడు కానీ తిరిగి లేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మనకు ప్రతి వాక్యము మనకు రాయబడింది. అందుకే అన్ని జనులకు కూడా ఏం కావాలంట? ప్రవేశం జరగాలి. ఎక్కడికి? ప్రభు అయినా ఆయన సన్నిధిలోకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే లోకమంతటా మారు మనసు పొందాలి. అన్ని జనులు యేసుప్రభుని ఎరుగుతారా? ఇప్పుడు ఎక్కువ శాతం కూడా కదా, ఇప్పుడు మతాలు కదా రకరకాల విధంలో కొట్టుకుంటున్నారు. పాస్టర్లను లేకపోతే రకరకాల మత కలహాలు కలిగి మత మార్పిడి రచ్చగొట్టి ప్రజలను చంపడం కానీ హింసించడం కానీ ఇవన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి, మనం చూస్తున్నాం. హల్లెలూయా. ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం మనం. అయితే వారు ప్రవేశం కూడా జరగాలంట. వారు కూడా యేసుక్రీస్తు దేవుడని నమ్మాలి. వాళ్ళు నమ్ముతారంట, కానీ నమ్మంది ఎవరంట? ఈ ఇశ్రాయేల్ అంట, యూదులు. వారి హృదయము కొంత మట్టుకు వాళ్ళ మనసు ఏమైందంట? అమ్మ ఏమైంది? కఠినమైంది. చెప్తే దేవుడు దిగి వచ్చినా సరే వాళ్ళు నమ్మలే. దేవుడే దిగి వచ్చిండు, ఆయన పట్టుకున్నారు, సిలువకేశారు. హల్లెలూయా కదా, యూదులే కదా. ఇవన్నీ కూడా బైబిల్లో ప్రతి మాట రాయబడింది. దేవుడు ఎందుకు ఇంకా ఆలస్యం చేస్తున్నాడంటే కదా, వీళ్ళ మనసు కఠినం కావాలి, వీళ్ళ ప్రవేశం జరగాలి. అన్ని జనుల ప్రవేశం, అన్నిలు కూడా యేసుక్రీస్తు దేవుడని తెలుసుకోవాలి. ఎవరు తప్పించుకునేదానికి లేదు. ఒకవేళ తప్పించుకుని వెళ్ళిపోయామంటే నీకు నరకమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది నేను చెప్పేది కాదు, కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకేమంటున్నాడు ఇంకా కింద, వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి, యాకోబులో నుండి, అది కదా ఇప్పుడు అదే జరగబోతూ ఉంది. విమోచకుడు అంటే ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. విమోచన అంటే దేని నుంచి? పాపము నుంచి, శాపము నుంచి, ఉగ్రత నుంచి విడిపించడానికి ఎవరు రాబోతున్నారంట? విమోచకుడు రాబోతున్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు. అప్పటికల్లా వీళ్ళ హృదయం ఏమై ఉంటుందంట? ఇశ్రాయేల్ది కొంత మట్టుకు కఠినం, నమ్మరు. హల్లెలూయా. వాళ్ళు అంత్యక్రీస్తునైనా నమ్ముతారు, కానీ ఏ ప్రవక్త వచ్చినా దేవుడిని మొక్కుతారు, కానీ వాళ్ళు దేవుడిని నమ్మలే, యేసుప్రభుని నమ్మలే వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ నిజంగా విమోచకుడు ఎవరిలో నుంచి వస్తాడంట?
ఎక్కడి నుంచి? సియోన్ అంటే యెరూషలేము. సియోన్ అంటే యెరూషలేం కేంద్రం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడనే దిగుతాడు, అక్కడి నుంచే వస్తాడు, అక్కడి నుంచే విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. విమోచకుడు, హల్లెలూయా. ఎప్పుడంటే ఈ బలి జరగాలి. ఏం జరగాలి? ఈ బలి జరగాలి. ఈ బలి ప్రాయశ్చిత్త బలి జరగాలి. ఈదులు ఎందుకంటే అది కలిగి ఉన్నారు. వాళ్ళు నిజంగా మరి శుద్ధి చేసుకోవడానికి వారు సిద్ధపడుతున్నారు దేవుని యొక్క చిత్తం కొరకు. అందుకే నిజంగా ఇశ్రాయేలు అన్యజనులు కూడా వారు మారు మనసు పొంది వాళ్ళ ప్రవేశం కూడా జరగాలంట దేవుని కాడికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అన్యజనులు అనేక మంది మారుతున్నారు, కానీ క్రైస్తవులుగా ఉన్నవారు, పేరు పెట్టుకున్నవారు ఎలాగున్నారు చెప్పండి? ఎలాగున్నారు? దేవునికి దూరంగా ఉన్నారు. వాళ్ళ క్రియలు విడిచిపెట్టలేదు, వాళ్ళలో ఉన్నటువంటి ఆలోచనలు విడిచిపెట్టలేదు, వాళ్ళలో ఉన్నటువంటి అంతరంగంలో ఉన్నటువంటి దేనిని వాళ్ళు తీసి పక్కన పెట్టలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి వారికి దేవుని చిత్త ప్రకారం ప్రవేశం ఉంది, కానీ ఇప్పుడు మనం నమ్మి తొలగిపోయే వారికి ప్రవేశం లేదు, పరలోక రాజ్యం లేదు. అందుకే జాగ్రత్త కలగాలి. మన జీవితాలలో మనము కట్టుకొని ప్రభు కొరకు మనం ఏం కావాలి? సిద్ధపాటు కలగాలి. అందుకే మన విమోచకుడు ఎవరిలోంచి వస్తాడంట? నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదే. ఆయన సియోను రాబోతున్నాడు, ఆయన సియోనులోంచి రాబోతున్నాడు, యెరూషలేములోనికి ఆయన దిగబోతున్నాడు ఒలీవ కొండ మీద. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాయశ్చిత్త బలి కూడా జరగబోతూ ఉంది. ఎందుకంటే ఆయన అన్ని జనుల పట్ల, కఠినపరుచుకున్నటువంటి ఇశ్రాయేలుల పట్ల దయ తలిసి వారందరి పట్ల ఒక కార్యం చేయబోతున్నాడు. అది అతి త్వరలోనే రాబోతూ ఉంది. ఆయన ఎక్కడో లేడు, మన హృదయం అనే దగ్గర తలుపు ఎద్దే ఉన్నాడు. ఆయన సమీపంగా ఉన్నాడు, మనకు సమీపంగా ఉన్నాడు. ఎప్పుడు రాకట రావచ్చు కదా, ఎప్పుడు సంభవించబోతుందో మరి నిజంగా ఊహించని స్థితిలో ఇప్పుడు మనం ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఇవన్నీ కూడా సూచనలుగా మనము నమ్మాలి. అందుకే ఇంకా ఏమంటున్నాడు? ఇశ్రాయేలు జనులందరూ కదా, ఇంకా రక్షింపబడలేదు. వాళ్ళ హృదయం ఎలాగుంది? కఠినంగా ఉంది కొంత మట్టుకు ఇశ్రాయేలు ప్రజలు. ఎందుకంటే మెస్సీయ వచ్చాడు, యేసు వాళ్ళు నమ్మిన మెస్సీయ వచ్చాడు. ఈ లోకం 2000 సంవత్సరాల క్రితమే వచ్చాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి ఆయన లేచి అహరోణమై వెళ్ళిపోయాడు, మళ్ళీ వస్తున్నాడు, కానీ ఆయన నమ్మట్లేదు వీళ్ళు. హల్లెలూయా. అసలు ఎందుకు నమ్మట్లేదు? యేసు క్రీస్తు పాత నిబంధన ప్రకారం, లేఖన ప్రకారం కదా, కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు యేసు అని. యేసు అంటే రక్షకుడు. హల్లెలూయా. లేఖనము వారికి ఎందుకు గుడ్డితనం కలిగించింది? నిజంగా మనం చూస్తూ వస్తున్నాం, ఈ బలి ఇచ్చేది వాళ్ళే అన్ని సమకూర్చుకుంటున్నారు దేవుని చిత్తం కొరకు, దేవుని యొక్క ఈయన మూడోసారి యెరూషలేము యొక్క కట్టడ కొరకు. హల్లెలూయా. అందుకే ఇక్కడ చూస్తే ఏమంటున్నాడు? ఏమని సెలవిస్తున్నాడు? ఇశ్రాయేలు జనులందరూ ఏమవుతారంట? ఇప్పుడు ఇంకా వాళ్ళు రక్షణ లేదు వాళ్ళకి. ఎందుకంటే యేసు క్రీస్తు దేవుడు అని నీ నోట ఒప్పుకుంటే నువ్వేమవుతావు చెప్పాలి? ఏమవుతావు? రక్షింపబడతావు. నీ నోట ఒప్పుకోవాలి. ఎవరు దేవుడని? యేసు క్రీస్తు దేవుడని ఒప్పుకుంటే తప్ప లేకపోతే నీకు రక్షణ లేదు. నువ్వు ఏ నామములో నిత్యజీవం వెళ్ళలేవు, ఏ నామములో నువ్వు పరలోక రాజ్యం పోలేవు. ఇందులో డౌట్ లేదు. మీరు ఎలా ఉన్నారో, ఏ విధంగా కలిగి ఉన్నారో, ఎన్ని రకాలుగా బాప్తీసాలు తీసుకున్నారో ఒకే రకం బాప్తీసం. యేసు క్రీస్తు నామంలోనే బాప్తీసం పొందాలి. యేసు క్రీస్తు దేవుడని నువ్వు ఒప్పుకోవాలి. యేసు క్రీస్తు నామంలోనే నీ పాపాలు క్షమించబడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఇశ్రాయేలు నమ్మలేదు, వాళ్ళు యేసు ప్రభు దేవుడని నమ్మలేదు కనుక ఇంకా వారికి ఏం రాలేదు చెప్పాలి? ఏం రాలేదు? నమ్ముతే కదా ఆ మాట కూడా చూపించాలి మీకు. చూడండి, చూద్దాం బైబిల్లో నుంచి 9వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక
10:9 చూడండి. 10వ అధ్యాయం 9వ వచనం. జాగ్రత్తగా వినాలి మాట ప్రతి ఒక్కరు. ఎందుకు ఈ మాట నేను అన్నానంటే, ఇశ్రాయేలు ఇంకను రక్షణ వారికి కలగలే. ఎందుకు కలగలే అమ్మా? ఎందుకు కలగలే చెప్పాలి. యేసు దేవుడని వాళ్ళు ఒప్పుకోలే, ప్రభువుని ఒప్పుకోలే, ఈయన ప్రవక్తని ఒప్పుకున్నాడు. అందుకే వారికి ఏం లేదంట, ఇంకా రక్షణ లేదు. ఇప్పుడు ఎదురు చూస్తున్నారు వాళ్ళు. హల్లెలూయా. ఇలాంటి వారు ఇంకా ఎవరైనా ఉంటే, దేవుని రాకటకు మనం సమీపంగా ఉన్నాం, మారు మనసు పొందండి, యేసు క్రీస్తే దేవుడని మీ నోట ఒప్పుకోనండి, మీకు ప్రాయశ్చిత్తం కలిగిస్తారు. చూద్దాం, చూడు అన్నమాట. 10:9. అది ఏమనగా, యేసు ప్రభువు అని ఏం చేయాలి? ఏం చేయాలి? ఏమని? మరి ఈదులకు ఆలస్యం లేదు. ఈదులు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారంటే, ఎవరి కొరకు? మెస్సియా. అందుకే వాళ్ళు నమ్మక యేసు ప్రభువుని చంపేస్తారు, సెలవుకు అప్పగించారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు అంగీకరించాలి, అసలు ఒప్పుకోలే. నువ్వు దేవుని కుమారుడు అయితే దిగిరా చూద్దాం అనే వాళ్ళు ఉన్నారు చాలామంది కదా. హల్లెలూయా. రకరకాలు ఉన్నారు. నీ నోట నా నోట పాప క్షమాపణ కలిగి నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి? యేసు ప్రభువు అని ఏం చేయాలి? నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయనను ఎవరిని ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు. హల్లెలూయా. ఎక్కడి నుంచి లేపాడు? మృతులలో నుండి. మృతులు చనిపోయారు, చనిపోయిన వాళ్ళు మృతుల్లాగా ఉన్నారు, కానీ ప్రభు అయిన యేసు మృతులలో నుంచి తిరిగి లేచాడు. చెప్పకూడదు ఒకసారి. అది నమ్మట్లే. అది ఎవరు నమ్మట్లే? ఎవరు నమ్మట్లే? యూదులు నమ్మట్లే. ఎవరు నమ్మట్లే? యూదులు నమ్మట్లే. అసలు ఆయన లేదు. వాళ్ళకి తెలిసింది ఒకటే, మన జీవితాలలో నీ డినామినేషన్ నేను పరలోక రాజ్యం చేర్చదు, నీ మతము నేను పరలోక రాజ్యం చేర్చదు కదా, నీ ఆలోచన నేను పరలోక రాజ్యం చేర్చదు, నువ్వు పెట్టుకున్న విధానం నేను పరలోక రాజ్యం చేర్చదు. నిన్ను చేర్చేది ఏంటంటే, యేసు దేవుడు అని నీ నోట ఒప్పుకోవాలి మొదటిగా. హల్లెలూయా. ఆ తీర్మానమే నిన్ను పరలోక రాజ్యం చేరుస్తుంది. అలా కాదయ్యా, మా బిషప్ గారు, మా పోపు గారు, లేకపోతే మా తండ్రి గారు ఇలా చెప్పారంటే ఆయనని తీసుకెళ్ళాడు, ఆయన పోడు. దేవుని వాక్యం ఎట్లా చెప్తా ఉందో అది వినాలి మీరు. హల్లెలూయా. నేను చెప్పినా, ఇంకొకరు చెప్పినా ఈ సత్యం చెప్పాలి. ఈ సత్యం ఎవరు తెలుసుకున్నాడంటే పౌలు తెలుసుకున్నాడు. పౌలు తెలుసుకొని రోమా పౌరుడు ఆయన. రోమీలే క్రైస్తవులు కోసారు, చంపారు, కాల్చారు. ఆయన పౌరసత్వం ఉంది కనుక తిరిగి రోమీలకు లేఖ రాశాడు, సువార్తను ప్రకటించాడు. హల్లెలూయా. భయపడలే. అందుకే రోమా పౌరస్తం పొందినవాడు కనుక రోమా ఏం చేశారు? హతసాక్షులు కూడా చేశారు. ఆయన తల నరికేశారు, భయపడలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. లేఖనం తిరగండి, ప్రతి లేఖనాన్ని చూడండి, లేఖన ప్రకారం మీరు అడుగు వేయండి. ఈ లేఖనమే నీ నిత్య జీవం తీసుకెళ్తుంది. నేను తీసుకెళ్ళను. హల్లెలూయా. నాకంటే పెద్దవాళ్ళు తీసుకెళ్ళరు, మా అయ్యగారు తీసుకెళ్ళరు. హల్లెలూయా. అందుకే యేసు ప్రభువు అని నీ నోట ఒప్పుకోవాలి. రెండోది, దేవుడు ఎక్కడి నుంచి? మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించి నువ్వు రక్షింపబడతావు. చెప్పబడదాం. హల్లెలూయా. ఏ నామంలో రక్షించబడతావు? అన్ని నామముల కంటే పై నామం యేసు నామం. ఆయన నామములోనే రక్షణ. దేనికి? నీ ఆత్మకు. శరీరానికి శరీరం పోద్ది, ఆత్మకు రక్షణ కావాలి. చాలామంది అలాగే ఉంటారు, అలా మాట్లాడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తెలియదు, బాప్తిసం ఎప్పుడు తీసుకుంటే తెలియదు. చిన్నపిల్లలకి ఇస్తారు. చిన్నపిల్లలకి తెలుసా యేసు దేవుడు అని ఒప్పుకోవడానికి? ఎప్పుడు తెలుసు? వయసు రావాలి, జ్ఞానేంద్రియాలు పెరగాలి, తెలివి వచ్చినప్పుడు మంచి చెడ తెలుసు. యేసు క్రీస్తు కూడా 30 సంవత్సరాలు ఆయన బాప్తిసం తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హృదయం మంది ఆయన విశ్వసించడానికి సన్న పిల్లోనికి తెలుసా? అంత పిల్లోనికి హృదయం మంది యేసు దేవుడిని విశ్వసిస్తాడా? తెలుసా పిల్లోనికి? మరి ఎలా ఇస్తారు బాప్తిసాలకి చిన్నపిల్లప్పుడే?
దేవుని వాక్యం ఏమని చదివిస్తూ ఉంది ఇక్కడ? హల్లెలూయా. మొదటికి ఏం చేయాలి? యేసు ప్రభు అని ఎవరు ఒప్పుకోవాలి? తెలిసిన వాళ్ళు ఒప్పుకుంటారు, తెలియని సన్నపిల్లలు ఒప్పుకుంటారా? చాలామంది సిద్ధాంతం, చిన్నపిల్లప్పుడు ఇస్తే చచ్చిపోతే పరలోక రాజ్యం పోతాడని. అసలు వాడికి పాపమేదే లేదు, దేవుడేదే లేదు, ఎలా ఒప్పుకుంటాడు? 12 సంవత్సరాల వరకు కూడా చిన్నపిల్లడే, అతనికి పాపం తెలియదు, చనిపోతే దేవుని దగ్గరికి వెళ్తాడు. వెళ్ళని దేవుడు అంటే మనమే. మనం తెలిసాం, పాపాలు చేసాం, ఇప్పుడు మనం ఒప్పుకోవాలి. ఈ వయసులో బాప్తీసాలు తీసుకోవాలి, యేసు దేవుడని ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే ఏమవుతావు? రక్షింపబడతావు. అది అక్కడ ఇశ్రాయేలులో లేదు అది. అందుకే ఇంకా రక్షణ వారి మీదకి సూటిగా వాక్యం చలవిస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళు యేసు దేవుడు అని నమ్మారా? నమ్మలేదా? నమ్మలేదు. అందుకే వాళ్ళు ఇంకా రక్షింపలేదు. మనం అనుకోవచ్చు చాలామంది, ఇది చాలా చాలా మనకు తెలియసుకోవాల్సినటువంటి వాక్యం ఇది. ఈ వాక్యాన్ని విని, ఈ వాక్య ప్రకారం ఒప్పుకొని హృదయంలో విశ్వసించి నువ్వు ముందుకెళ్తే నువ్వు రక్షింపబడతావు, నువ్వు చచ్చిపోయిన పరలోక రాజ్యం పోతావు. హల్లెలూయా. అందుకే ఇశ్రాయేల్ ప్రజలు మనం చూస్తున్నాం, వాళ్ళు ఇంకా దేని కొరకైతే వాళ్ళు చిత్తబాటు కలిగి ఉన్నారు. ఎందుకు? యేసుక్రీస్తు ప్రవక్త ఆయన మృతులలో నుంచి లేపెను ఆయనలోని రాయబడింది వాక్యం. ఈ మాట ఎందుకు యూదులు నమ్మట్లేదు? చాలామంది ప్రజలు కూడా నమ్మట్లేదు. ఆయన దేవుని కుమారుడని మేము నమ్ముతామంటారు, పాస్టర్లు కూడా దేవుడని నమ్మనని. ఎందుకంటే ఒక తప్పుడు సిద్ధాంతం, ఒక మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే రోమా చక్రవర్తి వాళ్ళే కదా యేసుప్రభును అప్పగించింది. రోమా చక్రవర్తి కదా ఆయనను మరి ఈ విధంగా చేసింది. కాబట్టి ఆ రకంగా వచ్చి వాళ్ళు ఏం చేశారంటే అంగీకరించలేకపోయారు. చూడండి ఆ మాట కూడా మనం మత్తయి సువార్తలు చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. 28వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి, ఆ సైనికులకు, ఏ సైనికులకు? రోమా సైనికులు. ఎక్కడున్నారు వాళ్ళు? ఎక్కడున్నారు? యేసు సమాధి దగ్గర ఉన్నారు, కాపలా ఉన్నారు. ఇక్కడే విశ్వాసం దెబ్బతినింది. మాటలు చదువుతారు కానీ లోతుగా అర్థం చేసుకోరు, చదువుతారు కానీ దాని అంశం తెలియదు. అందుకే ఏమంటున్నాడు? ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ అతని శిష్యులు అంటే ఎవరు? యేసుక్రీస్తు శిష్యువులు. సైనికులు ఉన్నారు, కాపలదారులు ఉన్నారు. నిద్రపోతుండగా ద్రవ్యము కదా, ద్రవ్యం అంటే డబ్బు ఎవరికిచ్చి? సైనికులు ఎవరు? ఏం చేస్తున్నారు సైనికులు? యేసు ప్రభు సమాధి బండ దగ్గర ఉన్నారు, కాయలు. హల్లెలూయా. బండ దగ్గర కాయలు ఉన్నారు. ఎందుకంటే ఎవరైనా దొంగలిస్తారేమో, ఆయనను తీసుకెళ్తారేమో అని చెప్పేసి బండ వేసి సంఖ్యలకు బీగ లాక్ చేసి అక్కడ సైనికులు ఉన్నారు, రోమా సైన్యం, పౌరులు ఉన్నారు అక్కడ. ఎందుకంటే కాపలా కాస్తున్నారు కదా, కాపలా కాస్తున్నారు. కానీ వీళ్ళు ఏం తప్పుడు సమాచారం ఇచ్చిండ్రు? ఏమంటున్నాడు? అతని శిష్యులు. ఎవరి శిష్యులు? యేసు ప్రభు శిష్యులు రాత్రి వేళ వచ్చి అతనిని, ఎవరిని? యేసు ప్రభును తీసుకొని పోయినారని అబద్ధ సాక్ష్యం చెప్పారు డబ్బులు ఇచ్చి. హల్లెలూయా. ఈయన తిరిగి లేచినాడు అని చెప్పతే వీళ్ళకేమొస్తుంది? ఉద్యోగాలు పోతాయేమో, లేకపోతే ఇంకొకటి జరుగుతుందేమో, ఇంకొక నెప్పం వస్తుందేమో. ఎందుకు ఇదంతా? ఒక మాట చెప్పేస్తే సరిపోద్ది. ఆయన శిష్యులు వచ్చారు కదా, ఆయన శవాన్ని తీసుకొని వెళ్ళిపోయారని చెప్పండి అని చెప్పేసి ఆ సైనికులకు ఏమి ఇచ్చారంట? చెప్పండి అమ్మా. డబ్బులు ఇచ్చారంట. ఈరోజు ఏమని చెప్తారు? యేసు ప్రభు లేలేదు, ఆయన అస్సలు తిరిగి సమాధిలోనే ఉన్నాడు కదా, లేకపోతే ఏమో జరిగింది అంటారు, లేదా ఆయన శిష్యులు తీసుకెళ్ళి ఏదో చేసినారంటారు. తప్పుడు ఇన్ఫర్మేషన్. ఇక్కడ రోమా చక్రవర్తి దగ్గర నుంచి తన సైనికులు ఏం చేస్తారంటే వారి గాఢ నిద్ర కలిగింది. యేసుక్రీస్తు బండ రాయి తొలగించబడింది. ఆయన మృతులలో నుంచి, మొదటి మాట మనం ముందే చూసుకున్నాం, ఆయన ఎక్కడి నుంచి లేచాడంట? మృతుల నుంచి ఎవరు లేపాడు? ఆయనను లేపాడు, తండ్రి లేపాడు. హల్లెలూయా. తండ్రి ఇంకా ఆయన కుమారుని క్యారెక్టర్లో ఉన్నాడు.
సజీవం కలిగిన దేవుడు మృతులలో నుంచి లేపాడు. ఆయన అహరోనమై మూడో రోజు తిరిగి లేచి వెళ్ళాడు. ఈ మాట మొదటిగా మనం చదువుకున్నాం. కాబట్టి ఇక్కడ ఏమని చెప్తున్నారు? అతనిని ఎవరిని? యేసు క్రీస్తును ఎవరు ఎత్తుకొని పోయారంట? రాత్రి వేళ వీళ్ళు నిద్రపోతుంటే సైనికులు యేసుప్రభు శిశువులు వచ్చి ఆ బండ దొబ్బి కదా యేసుప్రభుని ఏం చేశారంట? తీసుకొని పోయినాడు శవాన్ని. యేసుప్రభు లేలేదా? ఆ బండ తీయడానికి ఎవరితో కాదు, ఆ బండ కేవలం దేవదూతలు మాత్రమే దాన్ని తొలగించగలిగే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ముద్రేశారు, సీల్. అది తివ్వాలంటే ఎవరితో కాదు, దేవునితో తప్ప. ఈ తప్పుడు సమాచారం ఏమైందంటే అనేక ప్రజలలోకి వెళ్ళిపోయి యేసు ప్రభు దేవుడు కాదు అని యూదులు నమ్మారు. అక్కడ ఎవరు నమ్మారు? యూదులు నమ్మారు. అందుకే వాళ్ళు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? మెషియా కోసం ఎదురు చూస్తున్నారు. అర్థమైందా మీకు వాక్యం? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట వారికి చాలా కుచ్చకపోయింది. చాలామంది ఉన్నారు మనలో కూడా, బాప్తిసం అంటే మారుమనసు అంటే లేదలే మాది అయిపోయింది అన్నట్టుగా ఉన్నారు. అది కాదు, దేవుడు చెప్పించాలి. ఇక్కడ ఈ మాట కూడా ఎలా తప్పుడు మరి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయిందంటే ఇలా పదవులు పోతాయని కదా, వీళ్ళకి ఇంకేమేమో ఫైన్ పడుతుందని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ద్రవ్యం ఇచ్చి డబ్బులు ఇచ్చేయమని చెప్పిన తప్పుడు సాక్ష్యాన్ని చెప్పించిండ్రు. ఏమని? ఆయన సైనికులు ఆయన శిశువులు వచ్చారు, రాత్రి వేళ ఆయన తీసుకొని వెళ్ళిపోయారు. డబ్బు అబద్ధ సాక్ష్యం అక్కడే స్టార్ట్ అయింది. హల్లెలూయా, హల్లెలూయా. అది రోమా చక్రవర్తి ఏం చేశాడంటే ఆయన కూడా తిరిగి లేదని నమ్మాలి వాళ్ళు. అందుకే ఏమంటున్నాడు చూడండి అక్కడ, ఇది అధిపతి చెవిన పడిన ఎడల మేము అతనిని ఏం మరిసే ఈ అబద్ధ సాక్ష్యం చెప్పండి. ఆయన శిశువు తీసుకుపోయారు, ఆయన లేయలేదు. ఇది అధికారి దగ్గర పడితే ఏదొకటి అంటే సెటిల్మెంట్. మీకు ఏ తొందర లేకుండా మీ పనులకు కానీ మీకు కానీ అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తనకు ఏమైతే బోధించాడో, ఎవరు? తన పైన అతను వీరికి ఏమైతే బోధించాడో ఈ బోధించబడిన ప్రకారము చేసిరి. ఈ మాట ఎవరు వ్యాపించింది? ఎవరు వ్యాపించింది? వాక్యం అర్థమైందా? అర్థమైందా? అర్థమైన వాళ్ళు సపోర్ట్లు కొట్టాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ వాక్యము లేకపోతే ఈ బోధ ఎవరిలోకి వెళ్ళిపోయింది? ఎవరిలోకి వెళ్ళిపోయింది? యూదులు ఇప్పటికి కూడా యేసుక్రీస్తును వాక్యాలు లింక్ ఉంటాయి కదా, సంబంధాలు ఉంటాయి. ఒకటికి మించి ఉంటేనే నమ్మాలి, ఒకటి ఉంటే నమ్మకూడదు. ఒక రెఫరెన్స్ ఉంటే ఎక్కడా లేదు, దాన్ని అంగీకరించకూడదు. హల్లెలూయా. ఒకటి మించి ఉంటాయి, ఎన్నైనా ఉంటాయి, వాటిని బట్టి ఫాలో కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమాచారం ఎవరిలోకి వెళ్ళిపోయింది? అమ్మ ఎవరిలోకి వెళ్ళిపోయింది? ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం మనము? యూదుల యొక్క రక్షణ. హల్లెలూయా. యూదుల యొక్క నీతి, యూదుల యొక్క పేయ కదా, వాళ్ళ బలి, దాని గురించి మనం మాట్లాడుతున్నాం. అయితే ఇక్కడ యేసుక్రీస్తుల గాఢ నిద్ర దేవదూతలు కలిగించినాయి కదా, కలిగించిన వెంటనే సమాధి బండ దొల్లిపోయింది. యేసు ప్రభు చెప్పిన రీతిగానే లేచి మూడో రోజు లేచాడు. హల్లెలూయా. వీళ్ళు భయపడి కావలి వారు వణికారంట కదా. కావలి వారు ఏమయ్యారు? మరి మనకు శిక్ష వస్తుంది, మనల్ని చంపేస్తారు. ఇంకా ఇది చక్రవర్తి రాజుకు తెలిసిందనుకో ఏం చేస్తాడు? చంపేస్తాడు. ఇది మన పానం మీదకి వచ్చింది, మనం ఎలా చేయాలి? అసలు మనం ఏం చేయాలి? అసలు ఎలా 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 అనుకుంటా ఉంటే డబ్బు ఇచ్చి ఆయనను అంచేసి వీళ్ళు వెళ్ళి ఎవరి దగ్గర చెప్పారు ఈ సమాచారం? అధికారికి చెప్పారు. అధికారులు వీళ్ళందరూ కలిసి ఎవరికి చేరవేశారు? ఎవరికి? యూదులలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు యూదులకు ఏమొచ్చింది? యేసుప్రభు మూడో రోజు ఆయన ప్రవక్తే, దేవుడు. అర్థమైందా మీకు వాక్యము? హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు సజీవుడు కనుక ఎవడైతే హృదయంలో విశ్వసించి యేసు ప్రభువుని ఒప్పుకుంటాడో వాడు రక్షించబడతాడు. కానీ యూదులు ఈ ఇశ్రాయేల్ యొక్క హృదయం ఇంకా కొంత మటుకు ఏమైంది? కఠినమైంది. అందుకే వాళ్ళకి ఇంకా ఏం రాలే? రక్షణ రాలే. ఇక పొందబోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వాక్యమును సున్నతిగా చూడాలి. వాక్యము ఒక మతానికో
ఒక డినామినేషన్కో పెట్టుకోకూడదు. వాక్యాన్ని వాక్యంగా చూడాలి. నువ్వు మారు మనసు పొందాలి. యేసు క్రీస్తు దేవుడని నువ్వు ఒప్పుకోవాలి. ఇది తప్పు కదా? రియల్గా రాయబడిందా? ద్రవ్యం ఇచ్చారా? డబ్బిచ్చారా? వీళ్ళకి ఎవరికి? సైనికులకు. ఎందుకు ఇచ్చారు డబ్బు? వీళ్ళు పడి గాఢనిద్ర నిద్రపోయారు. దేవుడు చెప్పినట్టుగా వెళ్ళిపోయాడు. కానీ కావాలి ఉన్నవారికి పొద్దున జడ్జిమెంట్ ఉంటుంది, వాళ్ళకి తీర్పు ఉంటుంది, వాళ్ళకి శిక్ష ఉంటుంది వాళ్ళకి. అందుకే అయ్యా ఇలా చెప్పండి అంటే వాళ్ళ శిశువులు రాత్రి వేళ వచ్చి తీసుకెళ్లారని చెప్పేసి అబద్ధ సాక్ష్యం ఏమైందంటే ప్రపంచమంతా వ్యాపించింది ఈదులకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే జాగ్రత్త కలిగి వాక్యాన్ని అంగీకరించగలిగితే యేసు క్రీస్తు ఆయన వచ్చాడు, ప్రాణం పెట్టాడు, 3వ రోజు తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. యేసయ్య ఎప్పుడో వచ్చాడు, ఇంకా ప్రజలు దానిని అంగీకరించలేదు యూదులు. అందుకే వారి కొరకు నిజంగా వీళ్ళు సిద్ధపడినారు. ఇది 3వ మందిరం యెరూషలేము కట్టడ కొరకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఇంకా కింద మాట ఏమంటున్నాడు? నేటి వరకు ఏమైంది? నేటి వరకు ఇప్పటి వరకు ఏమైంది అంటే డిబేట్లలో కూర్చుంటే యేసుక్రీస్తు ప్రవక్తే, దేవుడు కాదు. ఇదే చూడు, ఈ మాట తీసుకువెళ్ళిండు కదా. ఎక్కడ తీసుకెళ్ళిండ్రు? ద్రవ్యం ఇవ్వలేదు ఇక్కడ, డబ్బు ఇవ్వలేదు ఇక్కడ కదా. ఈ మాటను తప్పుడుగా ప్రచారం చేయలేదా? తప్పుడుగా ప్రకటించలేదు ఈ మాటను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది నేటి వరకు ఏమైంది? ప్రసిద్ధమైనది. ఈ మాట అలాగే ఉంది. తప్పుడుగా బోధించారు. తప్పుడు బోధ, తప్పుడు వాక్యం, చాలామంది సిద్ధాంతాలు అది బోధిస్తే అదే వాళ్ళ హృదయంలో నాటకపోతే మా అయ్య ఇలా చెప్పాడు, ఇదే కరెక్ట్ అంటారు మీరు. దేవునికి స్తోత్రం. మీ అయ్య కాదు, ప్రభు అయిన యేసు ఏం చెప్తున్నాడు అది వినండి. దేవునికి స్తోత్రం. అప్పుడు నిత్యరాజ్యం వెళ్తారు మీరు, నిత్య జీవంలోనికి వెళ్తారు మీరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు సజీవుడు. ఇలాంటి మాటలు చాలా ఏం చేస్తాయంటే మనిషిని నిరుత్సాహపరిచి యేసు దేవుడిని అంగీకరించేట్లా చేయవు. అందుకే ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అందుకే ఇశ్రాయేలీయులు నిజంగా యూదులలోకి మాట వెళ్ళింది. యూదుల హృదయం ఏమైందంటే కఠినపడింది కదా. ఆయన దేవుడు కాదు, ఆయన పంపబడినవాడు, ఆయన ప్రవక్త. హల్లెలూయా. వాక్యము ఎట్లా అర్థం చేసుకుంటే అట్లా నడిచిపోతావు, అట్లా నడిపిస్తుంది నిన్ను. అందుకే చివరి మాట చూద్దాం. బల్ల ఉంది మనలో. మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనం కూడా మనం చూద్దాం. 16:21. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి, ఎక్కడ ఏమంటున్నాడు? పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను అనేక హింసలు పొంది. ఎవరు? యేసుప్రభు ఏమయ్యాడు? ఎవరెవరి చేత? మొదటగా ఎవరు? పెద్దలు. పెద్దలు అంటే ఎవరు? యూదులు, మత పెద్దలు, మతాధిపతులు. హల్లెలూయా. మత పెద్దలు అంతా మాకు తెలుసు అనే మత పెద్దలు వాళ్ళు కూడా ఏం చేశారు? యేసుప్రభును చెప్పండి, ఏం చేశారు? అమ్మ ఏం చేశారు? ఎవరు హింసించింది? యూదులే. హల్లెలూయా. యూదులు అంటే మతమే. మతం ఈ దేవుణ్ణి ఏం చేసింది? హింసించింది. మతం హింసించింది, మనస్తత్వం కాదు, మంచి మనసు కాదు. మతం ఏం చేసిందంటే మాకే నువ్వు బోధిస్తావా, మేమే పెద్దలము, మతానికి పెద్దలము అని చెప్పేసి ఈ మతం ఏం చేసిందంటే యేసుప్రభుని ఏం చేసింది? హింసించింది. హల్లెలూయా. జాగ్రత్తగా దేవుని వాక్యం వినాలి మీరు. జాగ్రత్తగా దేవుని వాక్యానికి లోబడాలి. మొట్టమొదటిగా ఎవరిలో? పెద్దలు. పెద్దలు ఏం చేశారు? యూదులు అంటేనే మతం. యేసుక్రీస్తు మతం కాదు, మార్గం. యేసుక్రీస్తు మార్గము. ప్రజలందరి కోసం ప్రాణం పెట్టాడు ఆయన. అందుకే అంటున్నాడు ఇక్కడ పెద్దలు ఏం చేశారు? పెద్దల చేతను ప్రధాన యాజకులు కూడా ఏం చేశారంట? ఆయన హింసించారంట. హల్లెలూయా. మూడోది శాస్త్రులు అంటే మాకు అన్నీ తెలుసు కదా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వేంది ఇలా బోధిస్తున్నావు, నువ్వేంది ఈ విధంగా చేస్తున్నావు కదా, మతానికి విరుద్ధంగా బోధిస్తున్నావు, మతానికి విరుద్ధం అనుసరించి నువ్వు నడుస్తున్నావు. మతం ఏం చేసింది? దేవుణ్ణే చంపింది. చప్పటి కొడదాం ఒకసారి. హల్లెలూయా. మతము ప్రభు అయిన యేసునే అంగీకరించకుండా చంపేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
నువ్వు మతానికి కాదు నమ్మాల్సింది, ప్రభు అయిన యేసుని నమ్ము. నువ్వు దేవుని స్తోత్రం. సిద్ధాంతానికి కాదు నమ్మాల్సింది, జీవం కలిగిన దేవుని నమ్ము. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఏం చేస్తారు వీళ్ళందరూ కలిసి? అనేక హింసలు పొంది ఏం చేశాడు? చంపేశారు యేసుప్రభును. ఎవరు చంపించి చెప్పు? మతం. ఈదులు అన్న మతం ఒకటి, యాజకత్వము అంటే ప్రధాన యాజకులు మేమే, ఈ మతాన్ని ప్రాయశ్చిత్తం కలిగించేదని మరి రెండోది యాజకులు, మూడోది శాస్త్రాలు. అంత మాకే తెలుసు, శాస్త్రం తెలుసు మాకు. నువ్వు నిన్నగా మొన్న పుట్టినావు, అసలు శాస్త్రం కనిపెట్టిందే మేము. హల్లెలూయా. మాకు మించినోడు లేడు, అసలు నువ్వెవరు అని వీళ్ళు కూడా దీని మీద ఆధారపడి యేసుక్రీస్తుని ఏం చేశారు? మతం దేవుణ్ణి చంపింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు మతం అనే ముసుగులో నుంచి బయటికి తేవడానికి వచ్చాడు. మాకే నువ్వు బోధిస్తావా, మా మతానికే నువ్వు తెలియపరుస్తావని చెప్పేసి వీళ్ళందరూ కలిసి ఆయన ఏం చేశారు? చంపబడి మూడో దినమున లేచాడా, లేకపోతే గిన డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళారా? చెప్పండి అమ్మా. మూడో దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు, పేతురు ఆయన చేయి పట్టుకొని కదా, మూడో రోజు లేస్తానని ముందే చెప్పాడు, బతుకున్నప్పుడే శిష్యులతో చెప్పాడు, వీళ్ళందరూ కలిసి నన్ను చంపుతారు, హింసిస్తారు, నేను చనిపోతాను, తిరిగి మూడో రోజు లేచాడా, తీసుకొని పోయారా? చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యాన్ని టాలీ చేయాలి మనం, వాక్యాన్ని పరిశీలన చేయాలి, వాక్యాన్ని పరీక్షించాలి, పరిశోధించాలి. దానిలో ఉన్నటువంటి సారాంశం తెలుసుకుంటే యేసే నిజమైన దేవుడు. ఇక ఏ మతం లేదు, ఏ ఇది లేదు, ఏది లేదు, అందరము ఒకటే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మూడో రోజు అగత్యమని పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా అయితే కదా ఏం పట్టిందంట? దేవుని చిత్త ప్రకారము వీళ్ళ చేతికి అప్పగించబడాలి, మూడు తిరిగి లేయాలి. దేవుని చిత్తం. నువ్వు అడ్డపడడానికి నువ్వెవరు? సాతాను కాకపోతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలాంటి వాళ్ళు చాలామంది ఇలాంటి తొందర ఆలోచనలు కలిగి కదా, సరిగ్గా వాక్యం బోధించగా, సరిగ్గా వినక కదా, మా వాళ్ళు ఇలా మేము ఇంతేని వెళ్ళి మీరు కదా దేవుని చిత్త ప్రకారం వెళ్ళరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తుని తీసుకెళ్ళారా? మూడో రోజు తిరిగి లేచాడా? కానీ యూదులు ఏం చేశారు? దానిని నమ్మలేదు, నమ్మారు. దాన్ని ఏది తిరిగి లేయలేదని వాళ్ళు నమ్మారు, ఆయన తీసుకెళ్లారని నమ్మారు. అది నేటి వరకు మనందరిలో పనిచేస్తూ ఉంది. హల్లెలూయా. దాని వైపు కాదు, దానికి సంబంధించినటువంటి వాక్యం పక్కన ఉంటుంది. దాన్ని చూడాలి, తెలుసుకోవాలి, యేసు దేవుడని అంగీకరించాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలు తన వినికిడిలో దేవుడు దీవించునుగాక.